కాసాని జ్ఞానేశ్వర్ ముదిరారోజు ఒక పవర్ఫుల్ బీసీ లీడర్. ఒక బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి లీడర్. ఈటెల రాజేందర్ నా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ముదిరాజు లీడర్, నా స్థానాన్ని భర్తీ చేసే వాళ్ళు ఎవరూ రాలేదు, కేసీఆర్ దగ్గరికి రానివ్వలేదు అలాంటి వాళ్లను అనే మాట అన్నాడు. ముదిరాజు కులంలో నేను ఒక మీటింగ్ చేసాను పేరెంట్ గ్రౌండ్లో. లక్షలాది జనం వచ్చారు, ఒకటే కులం. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు వాళ్ళు ఎవరు లేరు ముదిరాజులలో. నా వరకు నేనే గొప్ప అని చెప్పుడు మంచిది కాదు అనేది నాతో నేనైతే చేస్తున్నా. ఎవరు చేసినా సంతోషపడా. చేవెళ్ల నియోజకవర్గం అనేది 2 సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. అయితే విచిత్రంగా ఆ ఇద్దరు ఎంపీలు 2 పార్టీలకు మారిపోయినారు. ఆ ఇద్దరు మీకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది చేవెళ్ల పార్లమెంట్ ఇప్పుడు? కొండ విశ్వేశ్వరరెడ్డి నిలబడ్డాడు. ఆయన ఏం చేసిండో చెప్పమంటున్నాం. రంజిత్ రెడ్డి నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇలా కాంగ్రెస్లో పోయాడు. ఎందుకు పోయిండో అడుగురి. అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు టీడీపీ తెలంగాణ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక లిస్టు కూడా రిలీజ్ చేశారు, మీరు ఎక్కడి నుంచి పోటీ చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు కూడా వన్ సైడెడ్గా లేదు మనం తెలంగాణలో కంటెస్ట్ చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పిండ్రు. ఆ తర్వాత మీరు డిసప్పాయింట్ అయిపోయినరు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహాకూటమని పెట్టి అక్కడ చేస్తున్నటువంటి హడావుడి ఎట్లా అనిపిస్తుంది మీకు? నమ్మకం లేని దొరకు సుఖం తక్కువ అంటారు. 119 సీట్ల కాంటెస్ట్ చేస్తామని చెప్పినాడు. మనం ఎవరికి ₹1 ఇవ్వదు. జ్ఞానేశ్వర్ డబ్బులు పెట్టుకొని వాళ్ళు నిలబడాలంటే 65 మంది తయారయ్యారు. ఆయన జైల్లో ఉండే నేను పోయి కలవడానికి పోయినా మమ్మల్ని రమ్మంటే ఆయన అక్కడ చెప్పిండు ఏమని కమిట్మెంట్. ఏవిఎన్ రాధాకృష్ణ దాంట్లో కమ్మాస్ అంతా లోకేష్ బాబుని అడిగిన నేను చంద్రబాబు నాయుడు ముంగడిని, మరి నీ కొడుకు ఇట్లా చెప్పిండంటే అది మంచిది కాదు పద్ధతి. ఆయన కూడా మందలించాడు. కాకపోతే జ్ఞానేశ్వర్ మనం ఈసారి కాంటాక్ట్ చేయడం లేదు. అంటే దానికి జవాబు లేదు. వాళ్ళకి రాజ్యసభ ఇస్తా ఆంధ్ర దేహి అనేది నాతో కాదు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. ఒకవైపు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి రియల్ ఎస్టేట్ బూమ్, మరోవైపు అంతే స్థాయిలో తీవ్రంగా విస్తరిస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు. వెరసి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం ఇప్పుడు ఒక హాట్ సీట్గా మారింది. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే గతంలో 2 సార్లు ఇక్కడి నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులే గెలిచారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతోందా? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్ కాసాని జ్ఞానేశ్వర్ గారు. జ్ఞానేశ్వర్ గారు నమస్కారం అండి. సో చేవెళ్ల నియోజకవర్గం అనేది 2 సార్లు బీఆర్ఎస్ఏ గెలిచింది. అయితే విచిత్రంగా ఆ ఇద్దరు ఎంపీలు 2 పార్టీలకు మారిపోయినారు. ఆ ఇద్దరు మీకు ప్రత్యర్థులుగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది చేవెళ్ల పార్లమెంట్ ఇప్పుడు? చూడమ్మా, ఎలక్షన్ టైంలో ప్రతి వాళ్ళు ఎలక్షన్ సమరమే అనుకోండి, కాంటాక్ట్ చేస్తాం మనం. అయితే బీజేపీ ఉన్న క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ ఉన్న క్యాండిడేట్ కానీ ఇప్పుడు నేను కూడా ముగ్గురం కూడా రంగారెడ్డి జిల్లాలో పనిచేసిన వాళ్ళం. నేను మొట్టమొదటిగా 2001 నుంచి 2006 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అంటే నీకు మేడ్చల్ కానీ గట్కేసర్ కానీ అదేవిధంగా ఇబ్రాహీంపేట ఈ ప్రాంతం అంతా వచ్చింది. దాని తర్వాత టీఆర్ఎస్లో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్కి పోయాడు, తర్వాత బీజేపీకి పోయాడు. దెన్ మొన్నటి వరకు ఉన్నటువంటి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి పోయాడు. నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నా, నేను పనిచేసినటువంటి వాడిని. నాకు కూడా ఇప్పుడు అవకాశం ఇచ్చారు కె చంద్రశేఖరరావు గారు. మరి నేను కూడా ఇప్పుడు బరిలో ఉన్నా. నా వాదనలో ఏంటంటే అందరం కూడా 5 సంవత్సరాలు రంగారెడ్డిలను వెళ్ళినటువంటి వాళ్ళం ఉన్నాం, ముగ్గురం. 2000 నుంచి 2006 వరకు కాసాని జ్ఞానేశ్వర్ జిల్లా పరిషత్ చైర్మన్గా ఏం చేసిండు ప్రజల ముందు ఉంది. రంజిత్ రెడ్డి ఏం చేసిండు ప్రజల ముందు ఉంది. అదేవిధంగా
కొండ విశ్వేశ్వరరెడ్డి ఏం చేసిన ప్రజల ముందు ఉంది. ఎవరు బెస్ట్ అనేది నిర్ణయించేది ప్రజలు. ఆ ముగ్గురిని బేరీ చేసుకొని దాంతోపాటు దాదాపు 3 ఎంపీ సీట్లు 3 వరకు ఇప్పటివరకు రెడ్డి సామాజిక వర్గం నిలబడ్డటువంటి సందర్భం. అవును, చేవేళ్లలో మొట్టమొదటిసారిగా ఒక బీసీకి, అది 93 కులాల బీసీ కానీ 96 కులాల మన పార్టీ పెట్టినా కానీ, అదేవిధంగా ఒక బీసీ క్యాండిడేట్కు కాసాని జ్ఞానేశ్వర ముదిరాజుకి ఈరోజు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. బరిలో ఉన్నాం. నాకు పూర్తి విశ్వాసం ఉంది, మేము చేసినటువంటి పనులు కానీ, నేను గ్రామ పంచాయతీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎమ్మెల్సీ వరకు పొలిటికల్గా ఎదిగినటువంటి వాళ్ళు. ప్రతి మారుమూల గ్రామంలో జ్ఞానేశ్వర్కు ఉన్నటువంటి సంబంధాలు, అదేవిధంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి సంబంధాలు. ఎందుకంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మేము పనిచేసినప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా అర్బన్ ఏరియా రూరల్ ఏరియా కలిసి ఉంది. కనుక హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా లోపల ఒక విచిత్రమైన తీరు ఉంటుంది. రూరల్ జిల్లా అండ్ అర్బన్ జిల్లా. అవును, దాంట్లో ఉన్నటువంటి కారణంగా మాకు పనిచేసే టైం కానీ ఆ టైంలో ఎట్లా చేసినామనేది ప్రజల ముందు ఉంది. దాన్ని బట్టి మనం పూర్తిగా విశ్వాసంతో గెలుస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో 4 బీఆర్ఎస్ గెలుచుకుంది, 3 కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే విచిత్రంగా ఈ రోజే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్టుగా వార్తలు వచ్చినాయి. రేవంత్ రెడ్డిని కూడా కలిసిండ్రు. ఎట్లా చూస్తున్నది? అది తప్పమ్మా. మేమున్నప్పుడే ఆ వెనుకడి తప్పది. ప్రకాష్ గౌడ్ మా దగ్గరనే ఉన్నాడు. ఎట్లయిపోయింది సోషల్ మీడియా వల్లదంటే, అంచనాలకు మించి వాళ్ళకు కూడా ఒక పనిష్మెంట్ అనేది ఉండాలి. కరెక్ట్ న్యూస్ అయితేనే ఇవ్వాలి. న్యూస్ కరెక్ట్ ఉంటేనే ఇవ్వాలి. తప్పుడు వ్యవహారాలు చేస్తే ఎట్లయితే శిక్షించబడతారో, వ్యక్తి మీద అబండాలు వేసుడు కరెక్ట్ కాదు. ప్రకాష్ గౌడ్ బ్రహ్మాండంగా మీటింగ్లు చేసుకుంటూ పోతున్నాడు బీఆర్ఎస్. ఆ వ్యక్తిని ఎవరు ఏదాన్ని కలిసినా కానీ పోతున్నాడని చెప్పడం మంచిది కాదని. ప్రకాష్ గౌడ్ పోతలేడు, అది తప్పు. సో అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు, ఆ తర్వాత అక్కడ రంగారెడ్డి, వికారాబాదు, రూరల్, అర్బన్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా అక్కడ రియల్ ఎస్టేట్ భూము, ఒకవైపు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఒక టిపికల్గా డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. అందుకే అన్ని పార్టీలు ఫోకస్ పెట్టినాయి. అక్కడ బీజేపీ సభలు అయినాయి, కేసీఆర్ సభలు అయినాయి, రేవంత్ రెడ్డి సభలు అయినాయి. ఆ తర్వాత బీసీ డిక్లరేషన్లని అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా చేవెళ్లలోనే బహిరంగ సభలు పెట్టిండ్రు. సో అక్కడ పబ్లిక్ పల్స్ అనేది ఎట్లుందన్న? పబ్లిక్ పల్స్ ఏంటమ్మా అంటే, వాస్తవం ఏంటంటే అర్బన్ ఏరియా రూరల్ ఏరియా ఉన్నప్పుడు ఈ ప్రమాదం అది ఉంటుంది. ఒక పర్సన్ రూలింగ్లో ఉన్న వ్యక్తి అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియాకి వచ్చే వరకు అర్బన్ ఏరియాలో చూసే ప్రణాళికం ఏంటంటే ఐటీ పార్క్ మీరు అన్నట్టు ఐటీ హబ్బులు కానీ, ఒక ఉధృతమైనటువంటి ఐటీ కంపెనీలు వచ్చినాయి, సాఫ్ట్వేర్ యూనిట్స్ వచ్చినాయి. రాత్రి పూట చూస్తే మీరు సింగపూర్, అమెరికా, ఎక్కడున్నాం అనేది అర్థం కాదు, లండన్, చాలామంది పెద్ద మనుషులు వచ్చి, మీరు సినిమా యాక్టర్ కూడా మొన్న మధ్యలో అన్నారు ఆ మాట, నేను ఎక్కడున్నా సింగపూర్ అనుకుంటున్నాను. అంటే ఆ హైదరాబాద్ ఆ ప్రాంతంలో ఆ విధంగా అంత డెవలప్మెంట్ అభివృద్ధి చెందడానికి కారణం కేటీఆర్. కేసీఆర్ అభివృద్ధితో పాటు కేటీఆర్ కూడా ఐటీ మంత్రి అవ్వడంలో చాలా వరకు వేరే కంపెనీలను కానీ, మీరు తెలంగాణకు రండి మీకు అన్ని సౌకర్యాలు ఇస్తారు అన్నీ చెప్పింది కనుక ఆ విధంగా మారినాయి. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయో ఆటోమేటిక్గా నీకు రియల్ ఎస్టేట్ పెరిగినాయి. రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ పెరిగినాయి. ఇప్పుడేమైంది, రియల్ ఎస్టేట్ మళ్ళీ క్రమేణా భూమి లేదు, ఇప్పుడు డౌన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. అవును, ఎందుకు డౌన్ అవుతుందంటే అక్కడ వాళ్ళకి రావాలి కదా. ఇప్పుడు ఒక యూనిట్ వస్తున్నప్పుడు
ఆ యూనిట్కు సరిపడే మౌలిక సదుపాయాలు ప్రభుత్వం అందించాలి. అందుకంటే ఎప్పుడు ఎవరేం చేసినా మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. సాఫ్ట్వేర్ కంపెనీలు మన దగ్గరకు వస్తే దాని అభివృద్ధి ఎవరికి? డైరెక్ట్ ఆల్ ఇండియా గవర్నమెంట్కే కదా మళ్ళీ. అందుగురించి సాఫ్ట్వేర్ పిల్లలు చాలామంది ఈరోజు భయభ్రాంతులకు ఎందుకు గురవుతుండ్రు? నీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇప్పుడు మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇచ్చేవా, ఇప్పుడు అది లేదు కదమ్మా. ఎందుకు ఆగిపోతుంది? ఒకే రోజుకి ఆగిపోతుందా? ఈరోజు వరకు బీఆర్ఎస్ ఉంది ప్రభుత్వం, నెక్స్ట్ రోజు ప్రభుత్వం పోయింది, మూడో రోజు నుంచి కరెంటు పోతుందా? వాటర్ తగ్గుతుందా? నడిపించే విధానం లోపల మార్పు ఉన్నప్పుడు ఇవన్నీ అట్లా జరుగుతుంటాయి. అయితే ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మాకు 12 పైగా పార్లమెంటు స్థానాలు మేము గెలుచుకుంటాం అనేది. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అక్కడ వాటర్ లేదు, కరెంట్ లేదు, ఆ వసతులు లేవు. ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కల్పించాల్సిన అవసరం. అవన్నీ కల్పించట్లేదు అనుకున్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ ఆ మాట చెప్తోంది అంటారు? కాంగ్రెస్ ఏమాట కరెక్ట్ చెప్పిందమ్మా. ఎలక్షన్ కంటే ముందు అసలు వాళ్ళు వస్తారని వాళ్ళకి నమ్మకం లేక ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేసేసింది. చేయగానే ప్రభుత్వం వచ్చింది, 1.8 వాళ్ళు గెలిచారు. ఆ వచ్చిన తాడు ఏం చేస్తారు? వాళ్ళకి ఆలోచన దోయలే. అప్పుడు మీరు అప్లికేషన్ ప్రక్రియ ఒకటి తీసారు. అర్థం కానప్పుడు కన్ఫ్యూజ్ చేయాలనే నినాదం మీద అవుతుందో 1000 సంఖ్యలో అప్లికేషన్స్. స్త్రీలు ఫ్రీ బస్ రావాలి, అప్లికేషన్ ఇవ్వాలి, మళ్ళీ ఇంటికి పోవాలి. హార్మోన్ బస్ ఫ్రీ, అప్లికేషన్ ఇచ్చిపోవాలి. హైదరాబాద్ అంతా ఆ పని జరిగింది. వాళ్ళు ఏమనుకున్నారు 1 మంత్లోనే పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్స్ లోపల ఈ గడువు సరిపోతే తర్వాత చూస్తామని. భగవంతుడు అనేవాడు ఉంటాడు ఒకడు. ఆయన 1 మంత్ ఎలక్షన్ మన లాస్ట్కి వచ్చి 2 మంత్స్కి అయింది, 4th ఫేజ్ అయింది. 4th ఫేజ్ కావగానే అసలు తడబడుతుంది ఇక జనం కంగు తిన్నారు. ఇప్పుడు వాటర్ ఎద్దడి 3 రోజులకు ఒకసారి వస్తుంది, మొత్తం బ్లాక్ వస్తుంది, నల్లగా వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు నీళ్ళ అసలు పుష్కలంగా నీళ్ళు మా బోరే యూజ్ చేసే వాళ్ళం కాదు మేము, అంత వాటర్ వచ్చేది. ½ అన్ అవర్ వస్తుంది, ఇప్పుడు ఎప్పుడైనా వస్తే బంద్. నీళ్ళు ఎట్లా? వాటర్ అయితే అవసరం కదా, నగరానికి వాటర్ అవసరం. మీరు గండిపేటలో వాటర్ ఉంది, ఉస్మాన్ సాగర్లో వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళి పంపింగ్ చేయాలి కదమ్మా. లేదు అంటే మెయింటైన్ చేసే దాంట్లో విఫలమవుతుంటారు. అధికారులతో ఎట్లా మనం పని తీసుకోవాలనే దాంట్లో విఫలమవుతుంది. అప్పుడు కూడా ఒక సీఎం ఉన్నాడు కేసీఆర్ గారు, భయపెట్టి మామాడి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని చేసిండ్రు. ఇప్పుడు దాన్ని సేమ్ దాన్ని ఇప్పుడు దానికి అధికంగా ఇయ్యకు, నువ్వు పాటించు. ఇప్పుడు రైతు మందు అన్నారు, రైతు మందులో 10,000 ఇస్తే నేను 15,000 అన్నావు, ఇస్తున్నావా? పింఛన్స్ అన్నారు, ఇంట్లో ఎంతమంది 4,000 ఇస్తామన్నారు, ఇస్తుందా? నిరుద్యోగ వృత్తి అన్నారు, ఇస్తుందా? మేము రాగానే 2 లక్షలు అగ్రికల్చర్ మాఫ్ అన్నాడు, రుణమాఫీ ఇచ్చిండా? లేదమ్మా. నరం లేని నాలుగే ఏమన్నా చెప్పినావు నువ్వు. ఇప్పుడు ఒక సీటు మీద కూర్చొని ఒకటి మాట్లాడినప్పుడు 6 గ్యారంటీలు ఇచ్చేసినామంటారు. ఏమి ఇచ్చారు మనం ఒకసారి చదువుకొని చూడండి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఫ్రీ బస్సు ఒకటి తిరుగుతుంది, అవి మొత్తం బస్సులు తిరుగుతలేవు. అప్పుడు ఓన్లీ డిస్ట్రిక్ట్ బస్సులు అని లేదు, సూపర్ ఫాస్ట్ అని లేదు, ఇవన్నీ చెప్పలేదని అంటారు. ఇప్పుడు మీరు ఆ మాట చెప్పాలి ముందే. ఆ బస్సులు అది కూడా కొరత. ఇప్పుడు నేనేమంటున్నా, నీకు పనిచేసే వ్యక్తికి ఆలోచన విధానం ఉండాలి. ప్రభుత్వం నడిపించేటప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు ఏంది, మనం చేసే పనులు ఏంటి, ఈ డబ్బులతో మనం అవుతుందా కాదా? కాకపోతే ఏంటంటే ఒక అబాండా తీసి ఎవరి మీద వేయాలి, దాని కొరకు వీళ్ళు ఏం వాడతలేరు. దానికి సంబంధం ఏంటి? ఇప్పుడు వాటర్ నీళ్ళు ఇవ్వడానికి 4 తీర్లు ఉందమ్మా. ఇక్కడ కృష్ణ కానీ, గోదావరి కానీ, మంజీరా ఉంది,
ఎప్పటికి పారయ్యవి ఆ నెలలో నెల 15 రోజులు వారుతుంది. ఆ హీల్డ్ కూడా వాటర్ హీల్డ్ కూడా మొన్నటి కంటే గతంలో కంటే ఇప్పుడు మంచిగా మెరుగ్గా ఉంది. మెయింటైన్ చేస్తలేవు నువ్వు. ఇప్పుడు నీకు మెయింటైన్ చేస్తేనే మాకు తెలుస్తుంది. ఇంట్లో 2 కిలోల బియ్యం ఉన్నాయి మనకు, ఏమా ఇంకా 2 పిల్లలు ఎక్కువ ఉన్నారు, సరిపోదు. తల్లి ఏం చేస్తుంది, ఎట్లయితే దాంట్లో సరిపెట్టాలనే ప్రమాదం తల్లిదండ్రులు తక్కువ తిని పిల్లలకి ఎక్కువ పెడతారు, వాళ్ళ కడుపు నిండా పెడతారు. మెయింటైన్ చేయాలి. ఇక్కడ ముందే తల్లిదండ్రులు ఫుల్ తినేసి పిల్లలకి ఏం లేదంటే వాడు ఏడ్చుకుంటూ కూర్చుంటాడు వీళ్ళలాగా. కనుక వాస్తవాలకు చూడాలి. ఇప్పుడు మళ్ళీ నీకు 500 రూపాయలు ఇస్తున్నారు బోనస్ అగ్రికల్చర్ ఓట్ల మీద ఇచ్చిరా తల్లి, ఎక్కడెక్కడ కుప్పలు పోసుకొని కూర్చుంటారు. కార్డ్స్ మీద సీఎం పంపుతారు, కార్డ్స్ వేస్తారు ఉత్తరాలు, మా 500 ఎక్కడ పోయాను అంటే నేను ఇలాంటి బొచ్చడున్నాయమ్మా. అయితే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు అధికారం పోయిందన్న అక్కసుతో చేస్తున్న ఆరోపణలు అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మంత్రులు అదే మాట అంటున్నారు. నేనేమన్నామ్మా, ఎవ్వరు ఏం చెప్పరు, మీరు చెప్పినవి తీయదు. నేను ఇచ్చిన అయినా చెప్తున్నారు అంటే మాట్లాడదాం. రైతు బంధు ఇచ్చినాం అమ్మను, ఇచ్చిరా చెప్పు. సీఎం గారు ఇస్తే ఎందుకు అడుగుతారండి, అది నువ్వు ఇవ్వలేదు కనుక అడుగుతున్నావు. డిసెంబర్ 3 తారీఖు వస్తున్నా, డిసెంబర్లో నేను వస్తున్నా, అప్పటి వరకు మీరు ఏం కట్టకుండి, లోన్లు కట్టకుండి, కరెంటు కట్టకుండి, వాటర్ కట్టకుండి, నానా భాషలు చెప్పినావు. డిసెంబర్ అయింది, జనవరి అయింది, రుణమాఫీ ఇప్పుడు ఆగస్టుకి ఇస్తాంట. మీకు మేలో ఎలక్షన్స్ 13 తారీఖు, ఈయన ఎప్పుడు ఇస్తా అంటుండు, ఆగస్టులో 2 లక్షలు. మీరు ఆలోచన చేయండి, మీరు ప్రజలను కూడా మీరు తెలుసుకొని వెళ్ళండి. అసలు ఏమంటుండ్రు, జనం ఏమంటుండ్రు, వాళ్ళ పంచాలు వాళ్ళకే కలిగినాయి. ఇప్పుడు ఏది ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి, ఇది అవుతుందా కాదా, తల్లిదండ్రులు మీరే వద్దంటే చెప్తే మీరు పెడతారు, వాళ్ళు కేసులాట సరిపోయింది. మనం ఏమంటున్నామంటే మంచి చేసేవాడికి ఇప్పటికి కూడా సౌలభ్యం ఉంది, ఈరోజు కూడా మెయింటైన్ చేయొచ్చు, దాని మీద దృష్టి పెట్టండి. ఏ ఆఫీసర్స్ అవుతున్నారో ఆఫీసర్స్ని మీరు ఆ రోజు ఎట్లా జరిగిందో అట్లా సాఫీగా జరగని 2 నెలలు కాపాడితే సరిపోతుంది. అది చెప్పే విధానం కావాలి, చెప్పే ట్రిక్స్ కావాలి. కనుక వాళ్ళు అనుకున్నంత ఈజీ లేదు, ప్రజలు కూడా అంతా అవివేకంగా లేరు. ప్రజలు చాలా ముందు చెప్తున్నారు. ఎవరేం చేశారు, 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేసిండు, ఈ 3-4 నెలల నువ్వేం చేసినావు, నీ గ్రాఫ్ పడిపోతుంది కదా, కనబడుతుంది మీకు ఎక్కడ చూసినా. బీజేపీ అబ్కీ బార్ 400 పార్ అంటుంది. ఆ 400 దాంట్లో హైదరాబాద్తో పాటుగా 17 పార్లమెంటు స్థానాల్లో ఆల్మోస్ట్ 15 మేము గెలుచుకుంటామని బీజేపీ చెప్తుంది. ఎట్లా గెలుస్తామమ్మా, చెప్పాలి కదా నువ్వు, ఇట్లా గెలుస్తా నేను మొన్న వచ్చి గింతి ఇచ్చిపోయినా, ఇగో తెలంగాణ గీచేసిన చెప్పాలి కదా తల్లి. సపోర్ట్లు కొట్టిపించినావు, గెలుస్తావా, పుట్టకేం పెడుతున్నావు, గంట కొట్టిపించినావు, ప్రజలంతా కొట్టిరు భగవంతుని గురించి. సపోర్ట్ చేయాలన్నావు, లైట్ ఆఫ్ చేయాలని ఆన్ చేయాలన్నావు, సెల్ లైట్లు ఆన్ చేయాలన్నావు, చేసారు. కానీ నువ్వు పుట్టకు చూడాలి కదా, పని ఏమని ఇవ్వాలి కదా, బడ్జెట్ ఏమని ఇవ్వాలి కదా, పని అయితే చేయ. ఇవి ఉచిత సలహాలు. ఇప్పుడు భగవంతుడు అందరికి ఒక్కడేమా, మనకు రాముడు లేడా, మనం కొలుస్తలేమా? ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చినాకనే కొలుస్తున్నామా? మొత్తం కూడా ప్రతి ఇష్యూను దేవుళ్ళను కూడా దానికి వాడుకుంటే ఎట్లమ్మా? మేము ఇది చేసినాం, ఈ పని మీద మాకు ఓటేయండి అన్నారు, సంతోషం. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ గతంలో 2 గెలిచిన, మీరు చెప్పినట్టుగా 2 రెడ్డి కమ్యూనిటీ, బట్ వాళ్ళు ఇప్పుడు ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు బీజేపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే 3 బీఆర్ఎస్ క్యాండిడేట్లే అనేటువంటి ఒక వాదన కూడా ప్రజల్లోంచి వినిపిస్తుంది. మీరు అట్లనే చూస్తున్నారా? పోటీ అనేది ఎవరెవరికి మధ్యలో ఉందనుకుంటున్నారు? జ్ఞానేశ్వరే పోటీ అంతే, ఇంకెవరు లేరా? 2 లేరా? పోటీలోనే లేరు తల్లి.
మీరు చూస్తారు కదా రేపు ఎలక్షన్స్, వాళ్ళు ఎన్ని కోట్లు వంచని, 100 కోట్లు వంచని ఓట్లు జ్ఞానేశ్వర్కే పడతాయి. చూస్తారు మీరు, బీద ప్రజానీకం అంతా జ్ఞానేశ్వర వైపు. సబ్బండ వర్గాలు అరే 30-40 సంవత్సరాల నుంచి మన గురించి కొట్లాడుతుండు, మన గొంతుకై చెప్తుండు, మన వాయిస్గా మాట్లాడిండు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడే శక్తి లేకుండేవారు. మేము 93 కులాలు పెట్టినాం, 96 కులాలతో ఆయన అడిగినాం, చేయించినాము. ఇదే విధంగా బీసీలకు 100 crores అని పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు, నేను పోయి అడిగినా, ఇది ఎక్కడనే 100 కోట్లు పెడతావాను, ఇంత జనం ఉన్నాను, జనం చాలా గగ్గోలు పెడుతుంది, ఏ లెక్కనిస్తున్నారు, ఏ లెక్క ఇస్తున్నారు అట్లాంటి మా జ్ఞానేశ్వర్. సరే మీరు ఒక పని చేయండి, రేపు కనుక్కొని రండి, మీరు కనుక్కొని వచ్చి వాస్తవ రూపం ఎంత అయితే సరిపోతుంది అంటారు. ఇప్పుడు మినిమం అయితే నువ్వు 400 కోట్లు అయితే పెట్టండి ఫస్ట్, దాని తర్వాత ఎంత అని అడుగుతాం మేమన్నా. అప్పుడు ఆయన రేపు రమ్మని నన్ను, ఎందుకంటే రేపు నాది అభినందన సభకు వస్తున్నాడు ఆయన. నేను ఎమ్మెల్సీగా గెలిచిన దానికి, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా గెలిచిన దానికి ఆయన వస్తున్నాడు సీఎం. ఆయన ఏమన్నాడంటే రేపు పొద్దున రా జ్ఞానేశ్వర అంటే పోయినా నేను, ఏమంటారు జ్ఞానం అంటే, అన్న ఇట్లా అంటారు, నేను మినిమం అన్న 400 కోట్లు పెట్టాడు మీరు. ఆయన ఏమన్నాడు, ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేద్దామన్నాడు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి వ్యక్తికి ఇస్తామన్నాక ఇక వేరే క్వశ్చన్ ఏముంటుంది, ఉండదు కదా అని ఆ వ్యక్తి ఖాళీగా ఒప్పుకోలేదు. సాయంత్రం నా మీటింగ్ వచ్చే వరకు నేను అడిగినటువంటి 400 కోట్లు డబ్బు అలకేట్ చేసి మీటింగ్కి వచ్చాడు. ఆడ లెటర్ ఇచ్చాడు, జ్ఞానేశ్వర్ నువ్వు చెప్పిన 400 కోట్లు అలకేట్ చేసిన, అది కొండా లక్ష్మణ్ బాపూజీ చేతికి ఇప్పించిన. ఆ మీటింగ్లో చెప్పిండు ఆయన, జ్ఞానేశ్వరు ఇలాంటి లీడర్, బీసీ లీడర్ కావాలి మీకు, సీఎంను గట్టిగా నిలదీసి అడిగినటువంటి వ్యక్తి. నేను 100 కోట్లు పెడితే సరిపోదంటే 400 కోట్లు పెట్టమన్నాను. 400 కోట్లు అలకేట్ చేసి వచ్చిన, అది కాకుండా ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి ఇస్తా అని మాట ఇచ్చాడు. అది కూడా చెప్తున్నాం కదా మనం ఇప్పుడు. అవును కదా, ఏమా మంచి బడుగులకు మంచి జరిగితే చెప్పాలి కదా. అదేవిధంగా మేము మహిళలకు పొలిటికల్ రిజర్వేషన్స్లో 50% రాజ్యాధికారం మహిళలకు కావాలన్నాం. దాని గురించి 1 కోటి సంతకాల సేకరణ చేసినాం. 1 కోటి సంతకాల సేకరణ చేస్తే 1,67,00,000 సంతకాలు అయినాయి. ఆ ప్రతులను గవర్నర్కు, ముఖ్యమంత్రికి, అదేవిధంగా మీరా కుమారి గారికి కూడా పంపించినాము. అప్పుడే సోనియా గాంధీ ఆ డిసిషన్ తీసుకుంది, మహిళలది ఏందో చూడండి. అంటే నేను ఏమంటున్నా అంటే మంచి చేయడానికి ఆస్కారం ఉండాలి. మహిళలకు అసలు ఎందుకు 50%? ఇంట్లో అవసరమా అంతా అనేవాళ్ళు. నేనేమన్నా, ఇల్లు నడిపించేది మహిళనే. దేశ విదేశాలకు పోతున్నారు ఇవాళ, పైలట్ మిసైల్స్ వాళ్ళు నడిపిస్తున్నారు. అలాంటి టైం లోపల మహిళలకు రాజ్యాధికారం వస్తే బ్రహ్మాండంగా నడిపిస్తారు అనేది మా వాదన. సమానత్వం అనేది ఉండాలని దాని మీద మేము పాంప్లెంట్ తీసి సిటీ అంతటా టేబుల్స్ వేసుకొని కూర్చున్నాం. మన పార్టీ తరఫున 1,67,00,000 వచ్చినాం సంతకాలు, పెద్ద జులూస్గా తీసుకొచ్చి ఇచ్చినాం. మనం ఏమంటామంటే మంచి చేయడం, అది చేస్తే నీకు ఏమొస్తుంది, మనిషికి ఏమి రాదు అయినా తృప్తి వస్తుంది. ఇంకొకరికి మంచి జరుగుతున్నది, వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది లోపల. అదే కాకుండా మేము ఏం చేసినామా, జనాభా దామాష ప్రకారంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండాలని చెప్పినాం. పొలిటికల్లో ప్రతి కులానికి ప్రాతినిధ్యం ఉండాలి అసెంబ్లీలో అని మేము ఆ రోజు లేవనెత్తినాం, గొంతెత్తి అడిగినాం. మనం ఏమంటున్నామంటే మంచిని మంచిగా చూడాలి, చెడును చెడవ చూడాలి. బీజేపీ వాళ్ళు దేవుని చూపెట్టి మాకే సపోర్ట్లు కొట్టారు, మనకు కొట్టినాం, ఓట్లు కూడా మాకే ఇవ్వమంటారు. అది కరెక్ట్ కాదు కదమ్మా. మీ క్యాండిడేట్ కొండ విశ్వేశ్వరరెడ్డి ఇలా పడ్డాడు, ఆయన ఏం చేసిండో చెప్పమంటున్నాం.
ప్రజలు ఓట్లు వేస్తారు, నువ్వు నేను కాదు కదా. అవును. రంజిత్ రెడ్డి నిన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇలా కాంగ్రెస్లో పోయాడు. ఎందుకు పోయిండో అడుగుర్రి. ఆయనకు ఓట్లు ఎట్లా పడతాయో అడగండి. కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు ఇక్కడ, 5 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ప్రతి గ్రామానికి ఏదో ఒక విధంగా లాభం చేకూర్చాడు. కనుకనే జ్ఞానేశ్వర్ ఓటు అడుగుతుంది. ఆ రోజు కూడా ఇప్పుడు గౌరవ ఎక్స్సీఎం గారు కేసీఆర్ గారు రైతు బంధు ఏదైతే పెట్టిండో, రైతు బంధు ఎంత అవసరం అంటే వ్యవసాయదారునికి అసలు దుక్కి దున్నేటప్పుడు కానీ నాట్లేసేటప్పుడు కానీ 2-3 వేల రూపాయలు లేక అప్పులు తెచ్చుకునే సందర్భం. అలాంటి సందర్భాన్ని తీయనీకి 10,000 ఎకరానికి ఆయన పెట్టాడు. అదేవిధంగా ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు తేనెగల పెంపకం అనేది పెట్టించిన నేను. తేనె ఈగలను ప్రతి బీదవాణి చేన్లలో కానీ వాళ్ళ ఇంటికాడ కానీ గడ్డల కాడ కానీ ముసలోళ్ళు ఎవరైతే పని చేయని వాళ్ళు ఉంటారో వాళ్ళు కూర్చొని చూస్తున్నారు. అవును, చిన్న ప్లేస్లో పెట్టుకున్నా చాలు కదా, దానికి పెద్దగా అవసరం లేదు. చూస్తున్నారు. చూస్తుంటే నెలకు ఒకసారి ఆ తేనె తీసుకుపోనికి వస్తారు. ఆడికే 6,000, 7,000, 8,000, 10,000 వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు తేనీగలది. తేనీగలు బయటికి పోతే కొన్ని వేల కిలోమీటర్లు పోయి అక్కడ తీసుకొచ్చే ఆహారం ఇక్కడ మన తేనె రూపకంగా పెడతాయి. అక్కడ కూడా ఇడవలే, అక్కడ కూడా ఏంటంటే రాజు రాణి అని, సైనికులని, ఒక కాలనీలు మెయింటైన్ చేసి అక్కడ కూలీగలని, కూలీ ఈగలు, తేనె ఈగలు అని పేరు పెట్టినప్పుడు వాటి నుంచి వచ్చినటువంటి తేనెను నెలకు అమ్ముతూ వచ్చేటట్టు ఫ్రీగా మేము అప్పుడు పెట్టినాం. అంటే అవసరం అనేది ఏ రోజు ఎక్కడ ఉన్నప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఏం అవసరం ఉంది, ఇక్కడ పని లేని వాళ్ళకి ఏం పని కల్పించాలి. అవును, ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే పొలిటికల్ లీడర్కి ఉన్నటువంటి అవగాహన. అవును, ఆఫీసర్స్కి వచ్చే వరకు వాళ్ళు పేపర్ చూస్తారు, అది ఏది ఉంటే అది ఇంప్లిమెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనేది. అదే పొలిటికల్ లీడర్ అధిగమించి ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇది ఎందుకు చేయొద్దు అనేది చూస్తారు. కనుక ఈ ఇద్దరు ఆ పని చేయలేదు, నేను చేసిన అని చెప్తున్నారు. అవునన్నా, ఇప్పుడు కాసాని మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఒక పవర్ఫుల్ బీసీ లీడర్, ఒక బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి లీడర్. అయితే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళిపోయిన తర్వాత చేసినటువంటి ఒక కీలకమైనటువంటి కామెంట్, నా తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఎవరున్నారు, ముదిరాజు లీడర్, అంత బలమైనటువంటి లీడర్ ఎవరూ లేరు కదా, నా స్థానాన్ని భర్తీ చేసేవాళ్ళు ఎవరూ రాలేదు, కేసీఆర్ దగ్గరికి రానివ్వలేదు అలాంటి వాళ్లను అనే మాట అన్నాడు. ఈటెల రాజేందర్ చెప్తే నేనేమన్నానమ్మా, నేను ముదిరాజు కులంలో నేను ఒక మీటింగ్ చేసిన పేరెడ్ గ్రౌండ్లో. అంతకుముందు నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టిన, వరంగల్లో పెట్టిన, లాస్ట్లో పేరెడ్ గ్రౌండ్లో పెట్టిన 2003లో. లక్షలాది జనం వచ్చారు, ఒకటే కులం మీటింగు, లక్షలాది జనం వచ్చారు. ఆ లక్షలాది జనంలో హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా దిగ్బంధమైంది. అప్పుడు నువ్వు చెప్పిన పేరు వాళ్ళు ఎవరు లేరు ముదాల, జ్ఞానేశ్వరే ఉన్నాడు. 20 సంవత్సరాల కింద చేసినటువంటి పని ఇప్పుడు కూడా జప్తికి పెట్టుకొని జ్ఞానేశ్వర్ గురించి అడుగుతుంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినప్పుడు మీరు మొత్తం వెరిఫై చేయండి, నాకు పడినా నా దుష్మన్లు ఎవరైనా, నాకైతే ఎవరు లేరు, ఎవరైనా అనుకుంటే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయండి, మా గురించి పాజిటివ్ వస్తుంది కానీ నెగిటివ్ రాదు. మనం ఏమంటున్నాము, నా వరకు నేనే, నాకంటే ఎక్కువ లేరు అనుకుంటే అది శుద్ధ తప్పు. పివి నరసింహారావు గారు అప్పుడు ఓ మాట అన్నాడు, ఈ కంప్యూటర్స్ తయారైనవి అద్భుతం, కంప్యూటర్స్ ఇది ప్రపంచంలో దీనికంటే బెస్ట్ లేదు ఎవరన్నా కామెంట్ చేస్తే పివి నరసింహారావు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఏమన్నా అంటే, ఆ కంప్యూటర్ తయారు చేసిన వ్యక్తి
బుర్ర ఎంత ఉందో గంతనే ఆ కంప్యూటర్ ఉంటుంది. దానికంటే అధిగమించే బుర్ర ఎవరైనా వస్తే దానికంటే మంచి కూడా ఉత్పన్నమైతే అని చెప్పి. అంటే మనం ఏమన్నామంటే నా వరకు నేనే గొప్ప అని చెప్పుడు మంచిది కాదు అనేది. భగవంతుడు అనేవాడు ఉన్నాడు, నాతో నేనైతే చేస్తున్నా, ఇంకెవరు చేసినా సంతోషపడాలి. సో అన్న, అప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రాకముందు టీడీపీ తెలంగాణ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఒక లిస్టు కూడా రిలీజ్ చేసిండ్రు. ఎస్, ఇన్ని చోట్ల మనం పోటీ చేస్తే ఇన్ని స్థానాల్లో మనం గెలుపొందుతామని చేసి ఒక లిస్టు రిలీజ్ చేసిండ్రు. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసుకోవాలి ఇవన్నీ చేసినప్పుడు కూడా వన్ సైడెడ్గా లేదు మనం తెలంగాణలో కంటెస్ట్ చేయట్లేదు అని చంద్రబాబు నాయుడు చెప్పిండ్రు. ఆ తర్వాత మీరు డిసప్పాయింట్ అయిపోయినరు. ఎంత పోరాటాలు చేసిండ్రు, ఎంత ఎస్టాబ్లిష్ చేసిండ్రో అవన్నీ బూడిదల పోసిన పన్నీర్ అయిపోయినాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిండ్రు. ఇప్పుడు తెలంగాణ కాకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక మహాకూటమని పెట్టి అక్కడ చేస్తున్నటువంటి హడావుడి ఎట్లా అనిపిస్తుంది మీకు? అమ్మా, నమ్మకం లేని దొరకు సుఖం తక్కువ అంటారు. నమ్మకం లేని దొరకు సుఖం తక్కువ. ఆ కోకకు చెందినవాడు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం అనేది బేస్మెంట్ లోపల ఉన్నది, ఎవరు దాన్ని పైకి తెస్తలేరు. ఊరికి జెండా ఎగరేయాలని దిమ్మలని వేరే వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసుకోవాలని నాకు చెప్పినట్టు 119 సీట్ల కాంటెస్ట్ చేస్తామని చెప్పిన నేను. మనం ఎవరికి ఒక రూపాయి ఇవ్వదు. జ్ఞానేశ్వర్ డబ్బులు పెట్టుకొని వాళ్ళు నిలబడాలంటే 65 మంది తయారయ్యారు. 30 మందిని అయితే ఆయనే ఇంటర్వ్యూ చేశాడు. సొంత డబ్బులు పెట్టుకుంటాం మనం. నేను మాత్రం మెటీరియల్ అన్ని ఇస్తామని చెప్పిన. మరి ఏమైందో ఏమో మనకైతే తెలియదు. అలా సడన్గా ఆయన జైల్లో ఉండే నేను పోయి కలవడానికి పోయినా మమ్మల్ని రమ్మంటే ఆయన అక్కడ చెప్పిండు ఏమని కమిట్మెంట్. అది కూడా ఎట్లా అయింది, ఇక్కడ ఏబిఎన్ రాధాకృష్ణ దాంట్లో కమ్మాస్ అంతా కాంగ్రెస్కి వేయాలని ఒక నినాదం బయలుదేరి. ఇది ఎక్కడనే ఆల్రెడీ తెలుగుదేశం ఉన్నది. తెలుగుదేశం వాళ్ళంతా కమ్మాస్కి ఏమంటే కాంగ్రెస్కి ఏమంటే పార్టీ ఉండే, ఎందుకంటే నేను అడగడానికి పోయినా. అప్పుడు అక్కడ వచ్చినటువంటి మాట ఏంటంటే, నేను అతను అడిగిన ఎవరు చెప్పారంటే లోకేష్ బాబు అని చెప్పారు. లోకేష్ బాబుని అడిగిన నేను చంద్రబాబు నాయుడు ముంగడిని, మరి నీ కొడుకు ఇట్లా చెప్పిండంటే అది మంచిది కాదు పద్ధతి. ఆయన కూడా మందలించాడు. కాకపోతే జ్ఞానేశ్వర్ మనం ఈసారి కాంటెస్ట్ చేయడం లేదని. కాంటెస్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి? మరి నువ్వే కదా సెలెక్షన్ చేసింది 30 మంది. కాంగ్రెస్కి వెళ్దామని మీరు అంటున్నప్పుడు కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకోండి. ఇంత కాదకి ఇంత నిలబడ. జ్ఞానేశ్వర్ ముందు కూడా పెట్టుకున్నారు కదా అట్లా. జ్ఞానేశ్వర్ నువ్వు నిలబడ, వేరే వాళ్ళకి ఏమని చెప్పు. కనీసం తెలుగుదేశంకి అయితే నిలబడాలి కదా. అంటే దానికి జవాబు లేదు వాళ్ళకి. నేను తర్వాత చెప్తే తర్వాత మాట. ఎప్పుడైతే మనము ఓ ప్రెసిడెంట్గా ఉండి తెలంగాణ మేము దఖలందా తీసుకోము, ఫ్రీడమ్ నీకు ఇస్తామన్నప్పుడు మరి మీకు సంబంధం ఏముంది? నాకు 65 మంది తయారైన క్యాండిడేట్లు వాళ్ళు ఏమడిగారంటే, నిన్న ఒక పేపర్ అడుగుతున్నాం బీఫామ్, ఏ ఫామ్ బీఫామ్, అది ఏనికి కూడా మీకు ఎందుకు బరువు అవుతుంది? అప్పుడు అందరినీ మీటింగ్ పెట్టి చెప్పినా ఇట్లా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. కనుక మనం తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కాంటెస్ట్ చేయడం లేదు. ఎప్పుడైతే మనం ఎవరిని కాంటెస్ట్ చేయొద్దు అంటున్నామో ఈ సీటు మీద కూర్చొనే అర్హత నాకు లేదు, కనుక నేను రాజీనామా చేస్తున్నానని చెప్పేసి వచ్చాను. వద్దన్న నన్ను రాజీనామా చేయకు, నీకు రాజ్యసభ ఇస్తా అందరూ. నాకు ఆ దేహి అనేది నాతో కాదు, ఫైట్ చేసి వస్తాం మేము. దేనైనా పోరాడి సాధించుకుంటారు. మాకున్న అక్క అది, కనుక అది మనతో కాదని చెప్పినాం, రాజీనామా చేసి వచ్చేసాం. తర్వాత కేసీఆర్ దగ్గర పిలిచిండు, మనం పోయినాం, మాట్లాడినాం. ఇలా ముందు బీఆర్ఎస్ క్యాండిడేట్గా మేము ముందు చేవేళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. అదే ఇప్పుడు తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 40 years ఇండస్ట్రీ అని చెప్తుంటారు. ఇన్ని ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో ఫస్ట్ టైం రాజ్యసభలో ఒక ఎంపీ అనేవాళ్ళు లేకుండా అయిపోయినారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తూ ఎలాగైనా పర్లేదు నేను ఒక సీఎం కావాలి, ఇప్పుడు జెండాలన్నీ పక్కన పెట్టి ఒకే ఒక ఎజెండాతో ఒకవైపు జనసేనని కలుపుకున్నారు, ఒకవైపు బీజేపీని కలుపుకున్నారు. ఎట్లా చూస్తున్నారు మీరు అక్కడ?
ఎవరిని కలుపుకున్నా రిజల్ట్ కదమ్మా ముఖ్యము. రిజల్ట్ ఎట్లా వస్తుంది అని అనుకుంటున్నాను అనేదే కావాలి. ఎవరిని కలుపుకున్నా ఇప్పుడు 2 పోయిన 3 అయిన మళ్ళా ఈయనకి ఈ సీట్ ఇస్తే ఆయన నచ్చదు, ఆయనకి ఈ సీట్ ఇస్తే ఈయనకి నచ్చదు, ఇద్దరు ఇట్లా 3 ఇస్తే వాడు ఏది చేయడు. అంటే మనుషులు కన్ఫ్యూజ్ అవ్వడం తప్ప మిగతా లేదమ్మా. ఎట్లా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని మీరు? చూసుడు ఎవరికి వారే ఏమన్నా తీరే, అంతే కదమ్మా. కాలం ఎట్లా చెప్తుంది. సో మీకు ఈ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి స్టెప్స్, లేకుంటే ఇప్పుడు ఆయన ముందుకు వెళ్తున్న పద్ధతి ఏమనిపించింది అసలు? తెలంగాణలోనేమో సడన్గా డ్రాప్ అయిపోయినరు, అక్కడేనేమో మనం ముందుకెళ్ళాలంటే మనకు వెనకాల ఇంకొకరు 2 ఉంటే తప్ప మనకు కాదు అనే పరిస్థితి. నేను ఇంతకుముందు చెప్పిన అభద్రతాభావం అని, మనకున్న శక్తి మనకు తెలుస్తలేదు. ప్రజలను నువ్వు నమ్మవు, కార్యకర్తలు నమ్మవు, ఎవరిని నమ్మకపోతే పరిస్థితి ఇట్లనే ఉంటుంది. కానీ మంచి చెడు చెడేనమ్మా. ఇద్దరు కలవడమే ముష్కిల్. మన 3 పార్టీలు అంటే కష్టం. అందుకు సింగల్ ఎవరు కాంటాక్ట్ చేస్తుండు, రైట్ ఆర్ రాంగ్, సింగల్ ఎవరు కాంటాక్ట్ చేస్తుండు, జగన్ చేస్తుండు. ఈ 3 ఇట్లా ఎప్పుడు ఉంటారో పోతారో తెలియదు. అట్లా తీరుగా చేంజ్ అవుతారు జనం. అన్న ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూసుకుంటే చంద్రబాబు నాయుడుకి ప్రియ శిష్యుడిగా రేవంత్ రెడ్డి అని చెప్తుంటారు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు షాడో అనేది ఉన్నది అనే మాట చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన సీఎం అయిండు, ఎట్లుంది పరిస్థితి? ఏముంటుంది, ఆయన అట్లా అనుకుంటున్నారు జనం, ఈయన ఇట్లా అనుకుంటుండు. అది ఎంతవరకు కరెక్ట్ మనమే చెప్పలేము కదా పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి మొట్టమొదటి పర్సన్ రేవంత్ రెడ్డి అనే మాట పదే కేటీఆర్ చెప్తున్నాడు. ఈ లిల్లీపుట్ సర్కార్ ఎక్కువ రోజులు నిలవదు అనే మాట రీసెంట్గా కేసీఆర్ కూడా చెప్పిండ్రు. ఎందుకని అట్లా చెప్తున్నారు? మా ప్రవర్తనను బట్టి, వాతావరణాన్ని బట్టి, వాళ్ళు చెప్పే మాటలకు ఇక్కడ పొందడం లేదు కనుక ప్రతి వారికి వచ్చే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ అట్లుంటుంది. అదే డౌట్లు అందరికి వస్తూ ఉన్నాయా? అంతే కదమ్మా, ఇంకేముంటుంది, వాస్తవాలు ఏముంటాయమ్మా. ఇంకా కాంగ్రెస్ పార్టీ చీలిపోతుంది అనే మాట, ఏకనాథ్ షిండేలు అవుతారనే మాట, బీజేపీలో చేరిపోతారనే మాట, 20 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్లో ఉన్నారు, ప్రభుత్వ ఏర్పాటుకు మేము వస్తామని చెప్పారు అని కేసీఆర్ కూడా అన్నారు ఆ మాట. అయితే ఇప్పుడు ఎట్లుంటామా అంటే ఎవరెవరితో చెప్పారు ఎట్లా తెలుస్తుందమ్మా, వాళ్ళు చెప్తే తప్ప తెలియదు. ఆయన చెప్పిండంటే ఆయనకు నాలెడ్జ్ ఉండే చెప్తారు కదా. ఏదానికైనా కానీ ఒక అంతిమం అనేది ఉంటుంది కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి, సోషల్ మీడియాలో వచ్చినాయని కరెక్ట్ అమ్మ, కరెక్ట్ కాదు. చాలా వరకు చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనేది కాదు. వాస్తవానికి మాత్రం ప్రజల లోపల అభద్రతాభావం అనేది పోవాలి. మంచి జరగాలంటే రాబోయే కాలంలో కనీసం వాటర్ ఎట్లా తెచ్చేయాలి, ఇంకా నెల ఉంది, ఎండాకాలం చాలా ఉధృతం అయిపోతుంది, వాటర్ లేకపోతే ఏం చేయాలి, దానికి ఇంకో పరివాసం ఏంది, ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ప్లేస్ లేకపోతే మైనస్ ఎట్లా చేయాలి, మైనస్ ఇవి ఆ డిస్కస్ రావాలి. అది వస్తలేదు ప్రభుత్వం. ప్రయత్నం చేస్తున్నారనే వాదన ఉండాలి. వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు, నువ్వు అవునంటే నేను కాదంట అనుకుంటే ఎన్ని రోజులు అది నీళ్ళ దూపైతే ఆగదు కదా, దాహం ఆగది, ఆకలి ఆగది, చీకటి ఎన్ని రోజులు ఉండలేము మనం. కరెంటు రావాల్సిందే కదా. మళ్ళీ వెళ్తురు వస్తుందా, ఎప్పుడు వస్తుంది? ఎందుకమ్మా 20 రోజులలో ఆగండి మీరు, ఈ 2 నెలలు అది వెళ్ళిపోతుంది, మీకు తెల్లమవుతుంది. బీఆర్ఎస్ పరిస్థితి మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చెప్పేవాళ్ళు చేసేవాళ్ళకి తేడా ఉన్నాము. గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వాళ్ళము బీఆర్ఎస్ తప్పకుండా గ్రౌండ్ రియాలిటీ ఉంది, తోని మాట్లాడుతుంది. కేసీఆర్ కూడా రైతు బిడ్డ, రైతులకు ఏం కావాలో చూసాడు. అదేవిధంగా బిజినెస్ పర్సన్స్కి ఎట్లుంది, ఐటీ పార్కులు ఎట్లుండాలి, దూర ఆలోచనతో మెడికల్ కాలేజెస్ ఎట్లుండాలి. ఆ పని చేసిన వాళ్ళకు ఇప్పుడు పని చేయని వాళ్ళు వస్తే భిన్నంగా వచ్చారు.
కనుకనే ఇమ్మీడియట్ విలేజెస్లో ప్రతి పింఛన్దారు అంటున్నాం పెద్ద మనిషి కేసీఆర్ వస్తే బాగుండన్నాయా, తప్పు చేసినాం మేము. కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదా, మా ఎమ్మెల్యే ముండా కూడా ఓడిపోతాడు అనుకున్నాం. కేసీఆర్ అందరూ అట్లనే అనుకుంటారు. రియలైజ్ అయినరా చాలా వరకు మీరు కొద్దిగా గ్రామాలలో పంపించండి చెప్పి మీకే తెలుస్తుంది నాకంటే. కనుక మార్పు చాలా ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ను ఆదరిస్తారు, గెలిపిస్తారు. ఇప్పుడు చేవెళ్ళకి సంబంధించి చూసుకుంటే చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటిదాకా 3 రెడ్డి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఎంపీలు అయినరు. ఈసారి కూడా ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మీరు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీ తరఫున ఉన్నది 2 రెడ్డి క్యాండిడేట్లే ఉన్నారు. అక్కడ ఓవరాల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్, ఎస్ మా బీసీ గళం ఒక బలమైనటువంటి వాయిస్ మా దగ్గర నిలబడ్డది అని అనుకున్నప్పుడు మీరు నెక్స్ట్ వాళ్ళకి ఏం చెప్తున్నారన్న? ఏం చేస్తే చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం ఇంతకంటే బెటర్మెంట్ అవుతుంది, ఏం చెప్తుండ్రు? మనం ఏమన్నా అంటే ఎంటైర్ ఓటర్ మహాశైలకు ప్రజానికాన్ని మేము కోరేది ఒకటి, మంచిగా చూడండి, పనిచేసే వ్యక్తులకు మీరు సహకారం చేయండి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఓ బీసీ క్యాండిడేట్కు బీసీ బిడ్డకు వచ్చింది. బీసీ తరఫున కాసాని జ్ఞానేశ్వర్ నిలబెట్టింది. కాసాని జ్ఞానేశ్వర్ యొక్క విధి విధానాలు నిరంతరము బీసీల కొరకు పాటుపడేటువంటి సందర్భం. కనుక అణగారిన కులాలకు, సంబంధ వర్గాలకు సేవ చేసిన వ్యక్తి మళ్ళొక్కసారి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆ భగవంతుడు దాంతోపాటు ఓటర్ మార్షల్ని కూడా కోరడం జరుగుతుంది. అన్న ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి సర్వేలు విపరీతంగా వస్తున్నాయి. అందులో ఎక్కువగా పోటీ అనేది అటు కాంగ్రెస్కు బీజేపీకి మధ్య ఉంటుంది. 10+ అనేవి వాళ్ళకే వస్తాయని ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ 1 నుంచి 3 వరకు మాత్రమే వస్తుంది అనేది. ఎట్లా చూస్తుండ్రు ఈ సర్వేలన్నింటినీ? అమ్మా, ఈరోజు కూడా గ్రౌండ్లో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. మీరు చూడండి, 2, 1 అనడు వాళ్ళకు వచ్చాయి మాకు చెప్తున్నారు, వాళ్ళకు వచ్చే సీట్లను మాకు చెప్తున్నారు. తప్పు. మంచి మెజార్టీ ఉంటుంది, వాళ్ళందరినీ రిజల్ట్స్ వస్తాయి. ప్రజలు ఇప్పటికే కళ్ళు తెరిచిండ్రు. ఎవరిని అడిగినా మేము కేసీఆర్ కోటేస్తామని చెప్తాం, ఓపెన్గా చెప్తున్నారు. రేపు తేలిపోతుంది, ఎక్కువ రోజులు లేదు కదమ్మా. అవును, నామినేషన్లు కూడా మొదలైన కౌంట్ డౌన్ వచ్చింది, 20 రోజులు కూడా లేవు కాబట్టి. నామినేషన్లకు వచ్చింది, వాళ్ళని ఎంతమందిని విసిగించినా, ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా, ఎన్ని బస్సులను మా కనీసం 300 బస్సుల వరకు లోపలికి రానియలే. ఫుల్ అయిపోయింది, మీరు వెళ్ళిపోయినని తోలించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రజలు ఊరుకోలే కదమ్మా. బస్సులు దిగేసి పక్క పెట్టేసి నడుచుకుంటూ వచ్చిన కిలోమీటర్లు 3-4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. కనుక మంచి జరుగుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ తప్పకుండా ఆశీర్వదించమని ప్రజానికి కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ద బెస్ట్ టు యూ, బెస్ట్ విషెస్ టు యూ అన్న. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. మీరు క్యాంపెయినింగ్ చేస్తున్నాడు, మళ్ళీ మీతో వస్తాం. మీరు చెప్పినట్టుగా విలేజెస్ తిరగాల్సిన అవసరం కూడా ఉంది కదా. తప్పకుండా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ.